హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎగ్జామ్ అచీవర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 20th డిసెంబర్ నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈనాటి వీడియోలో ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ఆమోదించబడింది? ఆన్సర్: యుఎస్ అధ్యక్షుడు. యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బిడెన్ యొక్క అభిశంసన డిసెంబర్ 2023లో ఆమోదించబడింది. జో బిడెన్ కుమారుడైనటువంటి హంటర్ బిడెన్ ఉక్రెయిన్ మరియు చైనాలో తన వ్యాపార లావాదేవీల సమయంలో పే టు ప్లే స్కీమ్లో కుటుంబం పేరుతో సమర్థవంతంగా వ్యాపారం చేశాడని ఆరోపించాయి. ఏ అధికారినైనా అభిశంసించేటువంటి అధికారము యుఎస్ ప్రతినిధుల సభకు ఉంది, కానీ సెనెట్ మాత్రమే ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించి పదవి నుంచి తొలగించగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అభిశంసన ద్వారా వైట్ హౌస్ నుంచి ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడిని కూడా తొలగించబడలేదు. అభిశంసన విచారణ ఎదుర్కొన్నటువంటి అధ్యక్షులలో జో బిడెన్ 8వ వ్యక్తి. అమెరికా చరిత్రలో 2 సార్లు అభిశంసనకు గురైనటువంటి తొలి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంతో హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ఇటీవల ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్: మాల్దీవులు. డిసెంబర్ 2023లో భారత్తో హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లుగా మాల్దీవులు ప్రకటించింది. జూన్ 7, 2024తో గడువు ముగిసినటువంటి హైడ్రోగ్రఫీ ఒప్పందాన్ని ఇక పునరుద్ధరించకూడదని మాల్దీవుల ప్రభుత్వం నిర్ణయించుకుందనమాట. 2024 జూన్ 7లో ఇది ముగియనుంది. భవిష్యత్తులో హైడ్రోగ్రఫీ పనిని 100% మాల్దీవుల నిర్వహణలో నిర్వహించబడుతుందని మరియు దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మాల్దీవుల ప్రజలకు మాత్రమే అందించబడుతుందని మాల్దీవుల ప్రభుత్వం పేర్కొనింది. అయితే ఈ ఒప్పందాన్ని అంటే హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించేటువంటి ఒప్పందాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు చేసుకున్నారంటే జూన్ 2019లో అప్పటి రాష్ట్రపతి అయినటువంటి ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్తో భారత ప్రధాని మధ్య ఈ హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం అనేటువంటిది జరిగిందనమాట. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశము మాల్దీవుల ప్రాదేశిక జలాలపై హైడ్రోగ్రాఫిక్ సర్వేలను నిర్వహించడానికి, దిబ్బలు, మడుగులు, తీర ప్రాంతము, సముద్ర ప్రవాహాలు మరియు అలల స్థాయిని అధ్యయనం చేయడానికి ఒక చార్టులను రూపొందించడానికి అప్పుడు మాల్దీవుల ప్రభుత్వం అనుమతించబడింది. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశం ఇప్పటి వరకు 2 సార్లు హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించింది మాల్దీవులలో. అయితే ఈ ఒప్పందము జూన్ 2024లో ముగినిండడంతో మాల్దీవుల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల భారత పర్యటనకు వచ్చినటువంటి సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఏ దేశానికి ప్రధానమంత్రి? ఆన్సర్: ఓమన్. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ డిసెంబర్ 16, 2023 నుండి భారతదేశ పర్యటనలో ఉన్నారు. భారతదేశము మరియు ఓమన్ల మధ్య వాణిజ్యం అనేక సహస్రాబ్దాల చరిత్రను కలిగి ఉంది మరియు ఓమన్లోని పురావస్తు త్రవ్వకాల్లో సుమారుగా సాంప్రదాయం యుగంలో ఉండేటువంటి ఇండో ఓమన్ వాణిజ్యాన్ని చూపించడానికి ఆధారాలు కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: మిడిల్ టెక్నాలజీ డ్రాప్ అనేటువంటి పదం ఇటీవల ఏ దేశానికి సంబంధించినటువంటి వార్తలను చేస్తుంది? ఆన్సర్: చైనా. చైనా యొక్క ఉత్పాదక రంగం తక్కువ మరియు మధ్య ముగింపు సాంకేతికత దెబ్బతింటుందని అభివృద్ధి చెందినటువంటి దేశాలు నిలుపుకున్న ప్రధాన ఆవిష్కరణలను అందుకోవడంలో ఇబ్బంది పడే సంభావ్య మధ్య సాంకేతిక ఉచ్చు అంటే మిడిల్ డ్రాప్ టెక్నాలజీ గురించి చైనీస్ థింక్ ట్యాంక్ హెచ్చరించింది. పారిశ్రామిక బదిలీలు ఇప్పటి వరకు తక్కువ ధర ప్రయోజనాల నుండి లాభాలు పొందుతున్నప్పటికీ కూడా సాంకేతిక పరిమితులు కొనసాగుతున్నందున అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థకు మారడంలో చైనా ఆర్థిక స్తబ్దత సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళనను ఇది హైలైట్ చేసిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్: పార్వతీ కలిసంద్ నదుల అనుసంధాన ప్రాజెక్టుపై ఇటీవల ఏ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి? ఆన్సర్: మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్. ఇటీవల మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ ప్రభుత్వాలు పార్వతీ కలిసింద్ నదుల అనుసంధాన ప్రాజెక్టుకై అంగీకరించాయి. ఈ ప్రాజెక్టు కింద పార్వతీ కలిసింద్ అనేటువంటి 2 నదులను అనుసంధానం చేస్తారు. తూర్పు రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టులోని కలిసిందు, పార్వతి, మేజ్ మరియు చెకన్ వంటి చిన్న నదులను ఋతుపవనాల టైంలో మిగులు జలాలను ఉపయోగించుకోవడమై ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది రూపొందించబడింది అనమాట. కాలిసింద్ నది వచ్చేసి మధ్యప్రదేశ్లో ప్రవహిస్తుంది. ఇది వింధ్యాచల్ శ్రేణిలోని దేవాస్ జిల్లా నుంచి ఉద్భవించి తర్వాత ఇది రాజస్థాన్లోని చంబల్ నదిలో కలుస్తుంది అనమాట. పార్వతీ నది వచ్చేసి సిహోర్ మరియు
రాజస్థాన్లోని సెహోర్ మరియు గునా జిల్లాల గుండా ప్రవహిస్తుంది మరియు సవాయ్ మాధోపూర్ జిల్లాలోని పాలిగ్రామ సమీపంలో చంబల్ నదిలో కలుస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చడానికి ఇటీవల ఏ జాతీయ ఉద్యానవనం ప్రతిపాదించబడింది? ఆన్సర్ కంగర్ వ్యాలీ నేషనల్ పార్కు. ఈ కంగర్ వ్యాలీ నేషనల్ పార్కు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. 1982లో దీన్ని జాతీయ ఉద్యానవనం హోదా ఇవ్వబడింది. ఈ ఉద్యానవనం గుండా శబరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇటీవల ఈ జాతీయ ఉద్యానవనాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చాలనేటువంటి ప్రతిపాదనలు పంపబడ్డాయి. ఈ ప్రతిపాదనను కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ మేనేజ్మెంటు భారత ప్రభుత్వంలోని పురావస్తు శాఖకు పంపింది. కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ మేనేజ్మెంటు ఈ నేషనల్ పార్కు యునెస్కో ఏర్పాటు చేసినటువంటి 10 ప్రమాణాలకు అనుగుణంగా ఉందని చెప్పి పేర్కొనిందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, గగన్యాన్ మిషన్ ముందు భారతదేశం ఏ పేరుతో మహిళా రోబోట్ వ్యోమగామిని ప్రయోగిస్తుంది? ఆన్సర్ వ్యోమిత్ర. వ్యోమిత్ర అనేటువంటి పేరుతో గగన్యాన్ మిషన్కు ముందే మహిళా రోబోట్ను ప్రయోగించనున్నట్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో ఇటీవల ప్రకటించింది. వ్యోమిత్ర 2024లో విడుదల కానుందన్నమాట. విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఈ వ్యోమిత్ర అనేటువంటి రోబోట్ అభివృద్ధి చేయబడింది. ఇది మానవ సహిత కక్ష అంతరిక్ష నౌక గగన్యాన్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అభివృద్ధి చేసినటువంటి మహిళా హ్యూమనాయిడ్ స్పేస్ రోబోట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, IUCN ద్వారా ఇటీవల ఏ జంతువు అంతరించిపోతున్నది జాబితా నుంచి దాదాపు అంతరించిపోతున్నట్లుగా వర్గీకరించబడింది? ఆన్సర్ సైగా. ఈ సైగా అనేటువంటిది ఒక చిన్న జాతి జింక. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి సైగా టటారికా. ఇది ఇంచుమించు మేక సైజులో ఉంటుంది. ఇది ఒక వాలుగా ఉన్నటువంటి శరీరము, పెద్ద తల మరియు ఒక విలక్షణమైనటువంటి లోలకము ప్రోబోస్పిస్ ముక్కును కలిగి ఉంటుందన్నమాట. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ జాతి జింకలు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కిస్తాన్, రష్యా మరియు మంగోలియాలో మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ జాతిని 2001లోనే IUCN క్రిటికల్గా అంతరించుకుపోతున్నటువంటి జాబితాలో చేర్చింది. అయితే దీని పరిరక్షణ ఇటీవల పెరుగుదల కారణంగా ఇది అంతరించే ప్రమాదం నుండి సమీపంలోకి తరలించబడింది. జంతువుల సంరక్షణ కోసం IUCN వాటిని రెడ్ డేటా బుక్లో ప్రచురించిందన్నమాట. ఇది సైగా అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆనంద్ వివాహ చట్టం ఇటీవల ఏ రాష్ట్రము కేంద్ర లేదా కేంద్రపాలిత భూభాగంలో అమల్లోకి వచ్చింది? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ ఆనంద్ అనేటువంటి ఒక వివాహ చట్టం అన్నమాట. ఇది ఇటీవల ఏ రాష్ట్రంలోకి అమల్లోకి వచ్చింది అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. ఆనంద్ వివాహ చట్టం అనేటువంటిది సిక్కు సమాజంలోని వివాహాలకు సంబంధించినటువంటిది. ఈ చట్టాలను ఇది 2012లో పార్లమెంట్ ఆమోదించింది. ఈ సమయంలో జమ్మూ కాశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇది వర్తిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకోవడమైంది. ఈ చట్టం డిసెంబర్ 2023లో జమ్మూ కాశ్మీర్లో కూడా అమల్లోకి రానున్నట్టుగా ప్రకటించారు. సిక్కు సమాజంలో దీన్ని ఆనంద్ కరాజ్ అని పిలుస్తూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే సంతోషం వైపు పనిచేయడము లేదా సంతోషకరమైనటువంటి జీవితం వైపు పనిచేయడము అని. దీనిని సిక్కు గురువు అయినటువంటి అమర్దాస్ ప్రారంభించారు. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే సిక్కు సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగేటువంటి వివాహాలను చట్టబద్ధంగా ధృవీకరించడం అనమాట. ఆర్టికల్ 370 కారణంగా ఇది జమ్మూ మరియు కాశ్మీర్లో అప్పట్లో వర్తించలేదు. కానీ ఇప్పుడు అంటే 11 సంవత్సరాల తర్వాత జమ్మూ మరియు కాశ్మీర్లో కూడా ఇది అమల్లోకి వచ్చింది. ఆనంద్ అనేటువంటిది సిక్కు మతానికి చెందినటువంటి వివాహ సంప్రదాయం అన్నమాట. క్వశ్చన్, ఇస్రో ఇటీవలి ప్రకటన ప్రకారము చంద్రునిపైకి తొలి భారతీయ వ్యోమగామిని ఏ సంవత్సరంలో పంపనుంది? ఆన్సర్ 2040. 2040 నాటికి భారతదేశ తొలి వ్యోమగామిని చంద్రునిపైకి పంపనున్నట్లుగా ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ఇస్రో ప్రకటించింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ అయినటువంటి ఎస్ సోమనాథన్ ప్రకటించారు. దీనికి ముందు ఇస్రో 2035 నాటికి దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని సోమనాథన్ గారు పేర్కొన్నారు. ఇస్రో చైర్మన్ ప్రకారము చంద్రయాన్ 3 విజయవంతమైన తర్వాత
మొదటిసారిగా చంద్రునిపైకి భారతీయులను పంపేటువంటి ప్రణాళికపై పూర్తి ఉత్సాహంతో పనులు జరుగుతున్నాయి. మానవులను చంద్రునిపైకి పంపే దిశగా తొలి అడుగుగా దేశపు తొలి మానవ సహిత మిషన్ గగన్యాన్ను ఇస్రో ప్రారంభించనుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత నౌకాదళం నిర్వహించినటువంటి అడ్మిరల్ కప్ను ఇటీవల ఏ దేశ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ ఇటలీ. డిసెంబర్ 2023లో భారత నౌకాదళం అడ్మిరల్ కప్ను నిర్వహించింది. కేరళలోని ఎంజిఎంలోని ఇండియన్ నేవల్ అకాడమీ దీన్ని నిర్వహించింది. ఈ అడ్మిరల్ కప్లో ఇటలీ జట్టు విజయం సాధించింది. ఇటాలియన్ జట్టుకు మిడ్షిప్ మ్యాన్ అవలోన్ ఆంటోనియో మరియు మిడ్షిప్ మ్యాన్ క్రిస్టీ కార్లో నాయకత్వం వహించారు అన్నమాట. ఈ పోటీలో భారత జట్టు రన్నర్గా నిలిచింది. బ్రిటన్, జర్మనీ జట్లు రెండు సంయుక్తంగా 3వ స్థానంలో నిలిచాయి. పెట్టుకోండి, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇటలీ, సెకండ్ వచ్చేసి భారత్, థర్డ్ ప్లేస్ నిలిచినటువంటి కంట్రీస్ బ్రిటన్ మరియు జర్మనీ. ఇంకా వ్యక్తిగత పోటీ విభాగం చూసినట్లయితే మహిళల విభాగంలోకి వచ్చేసరికి బ్రిటన్కు చెందినటువంటి ఆఫీసర్ క్యాడెట్ లూసీ బెల్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా, పురుషుల విభాగంలో రష్యాకు చెందినటువంటి సీమన్ గోర్కునోవ్ పీటర్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఇండియన్ నేవీ నిర్వహించినటువంటి ఈ అడ్మిరల్ కప్లో 20 దేశాల జట్లు పాల్గొన్నాయి. ఈ అడ్మిరల్ కప్ అనేటువంటిది సెయిలింగ్కు సంబంధించినటువంటి పోటీ అన్నమాట. ఇవండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అందించేటువంటి వీడియోస్ అన్ని మీకు అప్డేటెడ్గా అందాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.